హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా నేనైతే ఆల్రెడీ తమ్నెల్లో మెన్షన్ చేశాను కదా ఊటీకి వెళ్తున్నాం అనేసి. మా ఊటీ ప్రయాణం ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో చూసేయండి. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది ఎంటర్టైనింగ్ గా. అలాగే లొకేషన్స్ కూడా సూపర్ గా ఉంటాయి. ఇంకా మేమైతే సికింద్రాబాద్ నుంచి శబరి ఎక్స్ప్రెస్ కి 12:15 కి ఆఫ్టర్నూన్ బయలుదేరాము. ఈ ట్రైన్ జర్నీ అంతా కూడా సూపర్ గా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే మా ముందు ఫ్యామిలీ ఉందన్నమాట. పిల్లలు అయితే ఎక్కువగా ఉన్నారు, ఒక 6-7 మెంబర్స్ అలాగా. వాళ్ళు అసలు పిల్లల పిడుగుల అనేది నాకైతే అర్థం కాలేదండి. మామూలుగా లేరు అసలు. మేము ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఊటీకి వెళ్ళాలనేసి 3 టైర్ ఏసీ బుక్ చేసుకున్నాము. కాకపోతే మాకు ఇక్కడ స్లీపర్ కంటే ఎక్కువ చుక్కలు కనిపించినాయి. ఎందుకంటే మేము మనాలికి వెళ్ళినప్పుడు అలాగా స్లీపర్ లోనే బుక్ చేసుకుని వెళ్ళాము. కాకపోతే ఆ జర్నీ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాము. ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఊటీకి వెళ్ళే జర్నీ ఇంకా ఎంజాయ్ చేయాలని ఏసీలో బుక్ చేసుకుంటే మా పరిస్థితి ఇదన్నమాట. అప్పటికే మా వదిన కూడా చెప్తా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవద్దని. సో ఇంకా ఏం చేస్తాం, ఎలా ఉన్నా జర్నీ అయితే చేయాల్సిందే కదా. ఇంకా పిల్లలు అయితే మా ఆయనకి హత్తుకుపోయారు. ఆ పిల్లలంతా కూడా ఒకసారి వాళ్ళ గొడవ చూడండి, మామూలుగా లేదు అసలు. ఇంకా ఎట్లనో అట్లా వీళ్ళతో జర్నీ చేస్తూనే ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసాము. లంచ్ ఇంకా డిన్నర్ కి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చాము. లంచ్ కి అయితే టమాటా రైస్ చేసుకొని వచ్చాము. నిజంగా ఈ జనరేషన్ మామూలు జనరేషన్ కాదండి. ఫోన్ ఇస్తే సైలెంట్ గా ఉంటారు, లేకపోతే మన తలంతా తినేస్తారు. ఇంకా బిఫోర్ లంచ్ మా అన్నయ్య మా వారు ఇద్దరు కలిసి కొద్దిసేపు లూడో గేమ్ ఆడుకున్నారు. లంచ్ తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకోమన్నారు, కానీ ఈ పిల్లల్ని ముందట పెట్టుకుని ఏం రెస్ట్ తీసుకుంటాను చెప్పండి. కోతిపిల్ల కోతిపిల్ల ఏం చేద్దాం, తప్పది. వద్దా? ఎందుకొద్దు? ఇది చూడు, చూడవా? ఫోటో అంట, ఫోటో దీనికి ఇచ్చేస్తారు. అప్పటికి ఇచ్చేస్తా. కరెక్ట్ లేదండి, లేదు ఇది నా సైడ్, ఇది నీ సైడ్, అది అటు అటు. ఇవి ఇటు సైడ్ చూస్తున్నాయి, ఇవి నాకు ఇటు చూస్తున్నాయి. ఇట్లానే చూడాలి. ఇప్పుడు లేదు, నెక్స్ట్ టైం నేను మారుస్తాను. సో అదన్నమాట విషయం. చూసారు కదా పిల్లల హడావిడి. కాకపోతే మస్తు టైం పాస్ అయింది అనుకోండి. ఇంకా ఈవినింగ్ కొద్దిగా స్నాక్స్ తీసేసుకొని లూడో గేమ్ ఆడుకున్నాము. లూడో గేమ్ అయితే ఫుల్ ఫన్ గా అయిపోయింది, మంచిగా ఎంజాయ్ చేసాము. మళ్ళీ నైట్ డిన్నర్ కి ఆలు ఫ్రై ఇంకా చపాతీ చేసుకొచ్చుకున్నాము. అవైతే తినేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏముంటుంది చెప్పండి, మంచి కునికేయడమే. అయితే మా ముందు ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళు మిడ్ నైట్ తిరుపతిలో దిగిపోతారన్నమాట. మా వాళ్ళు అన్ని సెట్ చేసిన తర్వాత ఇంకా మేమైతే మంచిగా నిద్రపోయాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. మా వారు బ్రష్ చేస్తున్నారు. ఏం చేస్తున్నావు? వినబడదేమో. అయితే గ్లాస్ విండో మొత్తం క్లోజ్ చేసి ఉంటుంది కాబట్టి ఏసీలో మన మాటలు బయటకి, బయట మాటలు మనకు వినిపించవు. ఇంకా మేమైతే కోయంబత్తూర్ స్టేషన్లో దిగిపోవాలి కాబట్టి కొద్దిగా హెయిర్ అలాగా సెట్ చేసుకున్నాము. నెక్స్ట్ అయితే ఇవి వచ్చాయన్నమాట ట్రైన్లో, ఈ పూసల దండలు ఇంకా టాయ్స్ అన్నీ. ఒకసారి ఇక్కడ చూడండి, మాకు ఇక్కడ దొరకవన్నట్టు ట్రైన్లో కూడా షాపింగ్ చేసాము. మంచిగానే ఉంది, మ్యాచింగ్ దేనికన్నా అసలు అర్థంలో కనిపించేటట్లేదు, హైట్ తక్కువ. బాగుంది, కొన్నిటికి సెట్ అవుతుంది. ఇది ఒకటి తీసుకో, అది ఒకటి తీసుకో. ఇది అది ముత్యాలది. రెండు కావాలి, రెండు కావాలి. తీసుకోండి. ఎట్లుందో కామెంట్ చేయండి. చేస్తారు కామెంట్ చేస్తారు. బాగుందా బాగాలేదా? ఫస్ట్ బాగుందా, ఇది బాగుందా? ఇది ఫస్ట్ నాకు ఇది ఫస్ట్ మస్తు అనిపించింది. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఫస్ట్ లాస్ట్. దిగడానికి రెడీ అవుతుంది. బాయ్ చెప్తున్నావా? నాది నేనే తీసుకుంటాను. తమిళనాడులో అడుగు పెట్టాలి ఫస్ట్ టైమా?
నువ్వంట తిరిగి వచ్చినావు మంచిగా, అందరు నీ లెక్క ఉంటారు, అన్ని చూసి వచ్చినావు. ఎన్నిసార్లు చూస్తావే? ఎట్లనవుతుండు శిల్క? రావద్దని ఫోన్లో ముఖం పెడతావేందా నువ్వు? నువ్వు కూడా ఫస్ట్ తమిళనాడు చెన్నై పోయినావు కదా? నేను ఫస్ట్ టైమే. మధురై పోయినా, రామేశ్వరం పోయినా సార్. భారతదేశం దాటిపోయినా ఉంటా. అంతేనా? అంతే కదా, భారతదేశం దాటిపోయాడు. వచ్చేసినావు. సో చూసారు కదా, హైట్ తక్కువ ఉంటే సీట్ పైన ఎక్కి మరి ట్రైన్లో మిర్రర్ చూసుకోవాల్సి వస్తుంది. సాంబార్దా వచ్చేసింది తమిళనాడు. మొత్తానికైతే కోయంబత్తూర్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. సో మా మాటలు మీకు అర్థమవుతున్నాయా అంటే తెలంగాణ వాళ్ళం కాబట్టి తెలంగాణ యాసలోనే మాట్లాడుకుంటాము. నేనైతే వీడియోస్ కోసమని కొంచెం వేరేలాగా మాట్లాడతాను అప్పటి మందం, ఎందుకంటే అందరికీ అర్థం అవుతుందో కాదో అని. ఇక రెగ్యులర్గా అయితే ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటాము అందరం కూడా. అయితే మేము ఊటీలో స్టే చేయడానికి 2 months ముందే హోటల్ని అయితే బుక్ చేసేసుకున్నాము. ఇంకా ఊటీ లోకల్ సైట్ సీయింగ్ కోసం అయితే నిన్న నైట్ ట్రావెల్ చేశాం కదా ట్రైన్లో, ఆ టైంలో ఒక టూరిజం ట్రావెలర్ని కాంటాక్ట్ అయ్యి అయితే బుక్ చేసేసారు. అయితే మేము ఊటీలో 3 days స్టే చేస్తాము. లోకల్ సైట్ సీయింగ్ అంతా కూడా చూపించుకొని మళ్ళీ రిటర్న్ కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ కి తీసుకొచ్చేంత వరకు రెస్పాన్సిబిలిటీ అంతా కూడా వాళ్ళదే ఉంటది. ఇంకా మేమైతే ఊటీకి స్టార్ట్ అయిపోయామన్నమాట కోయంబత్తూర్ నుంచి. లొకేషన్స్ అయితే సూపర్ గా ఉంటాయి, చూసేయండి, ఎక్కడ కూడా మిస్ అవ్వకండి, స్కిప్ చేయకండి వీడియోని. ఇక్కడ మీకు కనిపించే ట్రీస్ అన్ని కూడా పామ్ ఆయిల్ ట్రీస్ అంట, పైన్ ట్రీస్ అని కూడా ఉంటాయి, కానీ 2 సిమిలర్ గా ఉంటాయి. మనకైతే కష్టం గానీ అక్కడ డైలీ చూసే వాళ్ళైతే ఈజీగా గుర్తుపట్టేస్తారు. మనకి పైన్ ట్రీస్ అంటే దేనికి వాడతారంటే ఈ మ్యాచ్ బాక్స్ అగ్గిపెట్టె ఉంటది కదా, అగ్గిపెట్టె పుల్లలకు వాడతారంట. అయితే ఇక్కడ ఇంకొకటి అండి, మనకి ప్లాస్టిక్ అయితే అస్సలు అలో లేదు. ప్లాస్టిక్ కవర్స్ గానీ బ్యాగ్స్ గానీ ఏవైనా ఉంటే ముందే తీసేయమని చెప్పిర్రు క్యాబ్ డ్రైవర్. ఇక్కడైతే అందరూ దాన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు అన్నమాట. ఇక్కడ చూడండి మేఘాలన్నీ కూడా మొత్తం చెట్లకు తాకేసినాయి, ఎంత మంచిగా కనిపిస్తున్నాయో అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి. ఈ లొకేషన్ అయితే నాకు హనుమాన్ మూవీలో హనుమాన్ ఉంటాడు కదా, అదే గుర్తు చేసుకున్నాము, మాకందరికి అదే గుర్తుకొచ్చిందన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. అయితే ఊటీకి వెళ్ళేటప్పుడు పూర్తిగా ఘాట్ రోడ్ అన్నమాట. పిన్ కర్వ్ అంట, 14 కర్వ్స్ వస్తాయి. మనకి పిన్ అయితే ఏ షేప్ లో ఉంటుందో రోడ్డు కూడా అలాగే ఉంటుందన్నమాట. అసలు ఫ్రంట్ నుండి కార్ వస్తుందా బైక్ వస్తుందా ఏం కనిపించదు. ఇక్కడ డ్రైవ్ చేసే వాళ్ళకి అలవాటు కాబట్టి డైలీ తిరుగుతారు కాబట్టి వాళ్ళకి ఏం అనిపించదు, కానీ మనలాంటి వాళ్ళకైతే కష్టమేనండి. అక్కడ మొత్తానికైతే మ్యాంగో హిల్ హోటల్ కి అయితే వచ్చేసాము. ఇదే మేము స్టే చేసే హోటల్ అన్నమాట. హోటల్ అయితే బయట గానీ లోపల గానీ సూపర్ ఉంది నిజంగా. ట్రైన్ జర్నీ ఒక లెక్క, కోయంబత్తూర్ నుంచి ఊటీకి ఒక లెక్క అండి. 3 hours పట్టింది. జర్నీ అయితే మామూలుగా లేదు, ఫుల్ భయమైంది అనుకోండి. ఆ భయాన్ని కవర్ చేయడానికి ఆ లొకేషన్స్ అయితే సూపర్ అండి, అసలు మామూలుగా లేవు. కానీ ఆ ఘాట్ రోడ్డు పైన వంపులు తిరిగేసరికి కారులో మొత్తం మాకు వామిటింగ్ వచ్చినట్టు అయిందన్నమాట. ఆ దెబ్బకి కొద్దిసేపు నిద్రపోయినట్టు యాక్టింగ్ చేసేసరికి మొత్తానికి హోటల్ అయితే వచ్చేసింది. ఇంకా రీచ్ అయిపోయి రూమ్ కి అయితే వెళ్ళిపోతున్నాము. నిజంగా ఇక్కడ వెదర్ అయితే చాలా చల్లగా ఉందండి, అసలు ఏసీ అవసరమే లేదు. మేము అనుకున్నాము రూమ్ లో ఏసీ ఉందేమో అని, కానీ అసలు ఏసీ లేదంటండి. ఆ వెదర్ కే రూమ్ లో అంత చల్లగా ఉందన్నమాట. చూడండి బయట మనకి ఆడుకోవడానికి క్యారమ్ ఇంకా వేరే గేమ్స్ ఉండడం చూసి ఫుల్ ఎక్సైట్ అయిపోయాము. ఎందుకంటే ఈవినింగ్ అంతా కూడా తిరిగి వచ్చాక ఏం చేస్తాను చెప్పండి, గేమ్స్ ఆడుకోవచ్చు కదా అనేసి. నిజంగా రూమ్ అయితే సూపర్ గా ఉందండి, చల్లగా ఉంది. ఎంత చల్లగా ఉన్నా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మనకి ఫ్రెష్ అప్ కావడానికి హాట్ వాటర్ ఇంకా డ్రింకింగ్ వాటర్ కూడా కెటిల్ ఉంది, దాంట్లో వాటర్ హీట్ చేసుకోవచ్చు. మొత్తానికి 12-12:30 ఆ టైం అయింది అనుకుంటా. ఆ టైం వరకు ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి బయటకు వచ్చేసాము. ఇంకా మార్నింగ్ టైం లేక బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కాబట్టి మంచి రెస్టారెంట్ కి తీసుకెళ్ళమని చెప్పాము. సరే అనేసి ఒక రెస్టారెంట్ కి అయితే తీసుకెళ్లాడు. ఆ ఫుడ్ వీడియో అనేది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. నిజంగా క్యాబ్ డ్రైవర్ మాత్రం ఇన్ టైమ్ లోనే మమ్మల్ని పికప్ చేసుకుని అన్ని చూపించారు. అవునా, అంటే బాగా బర్న్ అయితే అంతేనా బాగా ఈ చెట్లు? లైట్ వెయిట్ ఉంటాయి, లైట్ వెయిట్ మరి బర్న్ బాగా అయితే అని అంతేనా? బర్న్ కావడానికి దాన్ని లిక్విడ్ మోస్తారు. అవునా? ముంచి మరి తీసి వీటిని ఎందుకు వాడతారు?
ఇప్పటివరకు మీరు చూసిన చెట్లన్నీ కూడా పైన్ ట్రీస్ అన్నమాట. అగ్గి పుల్లలకి వాడతారంట అవి. ఏంటోనండి ఫస్ట్ రోజే మాకు దారి పొడుగునంతా కూడా వర్షం పడింది. కొద్దిగా ఈ పైకరా ఫాల్స్కి వచ్చిన తర్వాత కొద్దిగా వర్షం అయితే అంటే అక్కడక్కడ చినుకులు పడుతున్నాయి కానీ బోరునైతే వర్షం అయితే పడలేదు. ఇదే మా ఫస్ట్ లొకేషన్ అన్నమాట చూడడం. పైకరా ఫాల్స్ చాలా బాగుంటాయి. ఏదేమైనా సరే ఒక మంచి లొకేషన్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఆ లొకేషన్ చూసామా ఎంజాయ్ చేసామా అనేది కాకుండా ఫొటోస్ రీల్స్ అవే ఫస్ట్ కదా. అవి దిగిన తర్వాతనే ఇంకా వేరేవి ఏంటో అలా అలవాటు అయిపోయింది. మేమైతే ఫస్ట్ రీల్స్ కొన్ని ఫొటోస్ అలాగా తీసుకున్న తర్వాత లొకేషన్ అంతా కూడా అప్పుడు చూస్తూ ముందుకెళ్తున్నాం అన్నమాట. మనకి ఎంట్రన్స్ ఇదే. ఎంట్రన్స్ ఫీ వచ్చేసి అడల్ట్ కి అయితే 30, చిల్డ్రన్ కి అయితే 10 రూపీస్. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఊగడానికి ఉయ్యాలలు చిన్న చిన్న గేమ్స్ లాగా ఉన్నాయి. మనం ముందుకు నడుస్తూ డౌన్ కి వెళ్తూ ఉంటే మనకి వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంటాయి. లొకేషన్ వ్యూ అంతా కూడా సూపర్ గా ఎంజాయ్ చేసాము. మీరు చూస్తూ ఒకసారి ఎంజాయ్ చేసేయండి. ఇక్కడ కూడా కొన్ని రీల్స్ ఫొటోస్ అయితే దిగాము. నా ఇన్స్టా పేజ్ని ఫాలో అయితే మీకు రెసిపీస్ కానీ ఇంకా రీల్స్ అన్ని చూడొచ్చు. ఇన్స్టా నేమ్ వచ్చేసి వసుమతి భానుచందర్. లవ్ తో లిటిల్ హార్ట్. ఇంకా నడిచి నడిచి అలసిపోయి ఆకలేసి కార్ని ఇంకా లిటిల్ హార్ట్స్ తీసుకొని తింటున్నాం కార్లో. వీడియో ఉన్నంతసేపు నువ్వు నోట్లేయో అందుకే వీడియో దింపేసిన. ఫ్రెండ్స్ ఇప్పుడే కార్ను తిన్నాం. కొద్దిసేపు లిటిల్ హార్ట్స్ కూడా తింటాం అన్నీ తింటూనే ఉంటాం. తింటుంటా తిరుగుతాం. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చెట్లు పెద్ద ఉన్నాయి పైన. ఇప్పుడు ఆగి పెట్టలేదు కదా అన్నారు కదా చెట్లు. నెక్స్ట్ అయితే ఇంకో లొకేషన్కి వచ్చేసాము. ఇక్కడ లొకేషన్ అయితే ఇంకా సూపర్గా ఉందండి. నాకు తెలిసి ఇక్కడ సినిమా షూటింగ్లు అవి బాగా చేస్తుంటారు అనుకుంటా. మొత్తం పచ్చని గడ్డితో ఎత్తులు వంతులుగా ఉందన్నమాట. ఇక్కడంతా కూడా సూపర్గా ఉంది. ఎంట్రన్స్ ఫీ వచ్చేసి ఒకరికి 30 రూపీస్ అన్నమాట. మేము 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 120 అయింది. ఇంకా ఇక్కడ లొకేషన్ అయితే చూడండి. అసలు ఆ మేఘాలు ఆ గ్రీనరీ అసలు మామూలుగా లేదు. గాలి అయితే విపరీతంగా వీస్తుందండి. ఫస్ట్ అయితే నేను మా వదిన ఇక్కడ కింద డౌన్ లో చూపిస్తున్నాను చూడండి అక్కడే ఉండిపోయాము. ఎందుకంటే కొద్దిగా వర్షం పడి భూమి అంతా కూడా తడిలాగా అయిపోయింది కాబట్టి స్కిడ్ అయితే కష్టం అయిపోతుంది కదా. మళ్ళీ శారీస్ కట్టుకున్నామని అనుకున్నాం కానీ అక్కడ లొకేషన్ బాగుందని మళ్ళీ ఫోన్ చేసి చెప్పారు. మమ్మల్ని వదిలేసి ముందే వెళ్ళిపోయారనమాట ఇద్దరు బావ బొమ్మర్దులు. సరే అని ఎట్లనో అట్లా కష్టపడి ఇంకా వెళ్ళిపోయి అక్కడంతా కూడా లొకేషన్ చూసేసుకొని ఇంకొక దగ్గరికి వచ్చేసాము. ఈ లొకేషన్ లో మాత్రం పూర్తిగా చెట్లే ఉంటాయి. మనము మొత్తం చెట్ల మధ్యనే తిరగాలి. ఇది పైన్ ఫారెస్ట్ అనుకుంటా. నిజంగా లొకేషన్ అయితే అదిరిపోయింది అనుకోండి. సూపర్ గా ఉంది. కొన్ని వీడియోస్ ఇక్కడ దిగాము మేము. వాటిని వీడియో ఎండింగ్ లో యాడ్ చేస్తాను చూడండి. ఇంకా కాసేపు కొద్దిగా తిరిగిన తర్వాత బాగా చల్లగా ఉందని వేడివేడిగా టీ అయితే తాగడానికి వచ్చామన్నమాట. చాలా టేస్టీగా ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే కామరాజర్ డ్యామ్ చూడడానికి వెళ్ళాము. రోజా మూవీలో ఎండింగ్ లో లాస్ట్ సీన్స్ అన్ని ఇక్కడే తీసారంట. నిజంగా చాలా బాగుంది. కాకపోతే క్లోజ్ చేసింది అనమాట. ఇంకా బయట నుంచే చూసేసి నెక్స్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాము. అసలు లోపలంతా కూడా చాక్లెట్స్ తో నిండిపోయింది అనుకోండి. ఇప్పుడు నేను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కి లోపల ఫుల్ గా నవ్వుకున్నారు చూడండి. చాక్లెట్ ఫ్యాక్టరీ అయ్యో నువ్వు నీ ఎక్స్ప్రెషన్ తీస్తలేనే. పర్ఫ్యూమ్స్ అవి కూడా చాక్లెట్ పర్ఫ్యూమ్సేనా? నా ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు చూసి నవ్వుకున్నారు కానీ కెమెరాలో రికార్డ్ అవ్వలేదు ఏంటో. బాగుంది అమ్ములు. ఇంకా నెక్స్ట్ చాక్లెట్స్ విషయానికి వస్తే చాలా అంటే చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి. కేసర్ అని, బాదం అని, రోజ్ అని ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ ఊటీలో చాక్లెట్ ఫ్యాక్టరీలు చాలానే ఉన్నాయి కానీ రేట్లు ఏమంత తక్కువగా ఏమి లేవండి. నెక్స్ట్ ఇదేమో మనకి హెర్బల్ హెయిర్ ఆయిల్ మిక్స్ అంట. మనం దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనేసి మొత్తం బాటిల్ పైన మెన్షన్ చేశారు. ఇంకా మాకు కావాల్సిన చాక్లెట్స్ తీసేసుకొని పక్కనే ఉన్న బట్టల షాప్ కి కూడా వెళ్ళామండి. క్యాబ్ డ్రైవర్ చెప్పాడన్నమాట ఒకసారి చూడండి బాగుంటుందని. ఇంకా లోపలికి అయితే వెళ్ళి చూసేసరికి శారీస్ అని
నార్మల్గానే ఉన్నాయి, కానీ అంటే బాగా క్వాలిటీగా ఉంటాయంట. రేట్లు కూడా 5000కి మించే ఉన్నాయి. ఇక్కడ షాప్ లో నేను ఒక చీర చూసానండి, ఎంత నార్మల్ గా ఉందంటే చూడ్డానికి. సరే మామూలుగానే ఉంది కదా అని రేట్ అడిగేసరికి 30,000 చెప్పారు. ఎందుకు అంత రేట్ అని అడిగితే అరటి చెట్టు బెరడుతో చేశారంట, అసలు మొత్తం దాంతోనే చేశారంట. నాకైతే అసలు నమ్మబుద్ధి కాలేదు. ఫ్రంట్ లో కనిపిస్తుంది కదా యాష్ కలర్, అదే అన్నమాట. ఇంకా ఇక్కడ ఇవే కాకుండా బ్యూటీకి సంబంధించిన కాస్మెటిక్స్ ఉంటాయి కదా, అవి ఒరిజినల్ వి దొరుకుతాయంట. ఫర్ ఎగ్జాంపుల్ ప్యూర్ గంధం అంటారు కదా, అలా అన్నమాట. సో ఇంకా అవన్నీ చూసేసుకుని మళ్ళీ రూమ్ కి వచ్చేసాము. ఇంకా ఊటీలో మా ఫస్ట్ డే ఇలా గడిచిపోయింది. నిజంగా ఫుల్ గా ఎంజాయ్ చేసాము. ఇంట్లో పని చేసేసుకొని అయినా కూడా ఇంతగానో మలిసిపోం, కానీ బయట తిని తిరగడానికి అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. ఏంటో మరి. ఈ రోజుకి గుడ్ నైట్ కదా. ఇప్పటికే వీడియో చాలా లెంతీగా అయిపోయింది కాబట్టి మిగతా 2 డేస్ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.